స్వాగత్ గారు అండ్ రజని గారు రజని గారిని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీ పేరుగా? వాస్తవానికి ఫస్ట్ ఇప్పుడు ఏదైతే హెడ్ చెఫ్ కృష్ణ ఉన్నాడు కదా, ఇంతకుముందు మర్విన్ రుచులు సంబంధించిన ఫస్ట్ అతనికి పేరింగ్ వచ్చింది అన్నట్టు. ఓకే, అతనికి పెట్టేసినాము ఒక ఇది బతుకమ్మ చీర కోసం లొల్లి అని, అందులో యాక్ట్ చేసింది. ఫస్ట్ అదే షార్ట్ ఫిల్మ్ అనుకుంటా వచ్చింది, చేసింది. ఇక డైలాగులు రప్ప చెప్పేస్తా ఉంటుంది అన్నట్టు. ఓకే వేరే స్టోరీ ఉన్నది, అదేందో చెప్పండి. చెప్తుంది. ఫస్ట్ ఈ మేడం ఫొటోస్ వేరే వాళ్ళు పంపించారు అన్నట్టు. పంపించినాక ఆ ఫొటోస్ లో మంచిగా లేకుండే, కొడుతుంది. ఇప్పుడు ఆమె పెద్ద మోడల్ ఫొటోస్ ఉంటాయి ఆమె దగ్గర. అప్పుడు వేరే వాళ్ళు వేరే అంటే అంత ఏదో వేరే అంటే మంచిగా లేకుండే అందులో ఆ ఫొటోస్ లో. మీకు నచ్చలే అదంతా కాదు చెప్పు. అయితే అప్పుడు పంపించినాక తర్వాత మంచిగా చేస్తుందని ఇంకా వేరే దానిలో చూస్తే మళ్ళా అరే ఇలా ఇందులో మంచిగానే కనిపిస్తుంది కదా అనుకొని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి పిలిస్తే వచ్చింది. వచ్చినాక అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇక ఫస్ట్ పేరింగ్ అతనికి పెట్టుండే, మధ్యలో అతను స్కిప్ అవుతూనే స్కిప్ అయిందా? స్కిప్ చేసిరా? స్కిప్ చేయలేదు. సో అట్లా ఆ రోజు ఆయన షూట్లు ఉంటే ఆయననే పెట్టుదాం మేడం, ఆయనకు అర్జెంట్ వర్క్ ఉండి ఎటో వెళ్ళిండు, నేను పెట్టినాం. అట్లా అయితే భరించు, ఏం చేద్దాం. అంతే అంతే, మార్చొద్దు కూడా, మార్చితే ఎవరు చూడరు. అది అట్లా స్టార్ట్ అయిందండి. ఒకటే ఎపిసోడ్ ఏ క్యారెక్టర్ ని తీసేసినా అది ఏదైనా స్టోరీకి సంబంధించిన కానీ అంటే మన ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలలో కానీ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. ప్రతిదీ ఇన్పుట్స్ ఆమెకు తగ్గట్టు ఆమె ఇస్తూ ఉంటుంది. ఈ సీన్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని ఇన్వాల్వ్ అవుతా ఉంటది. అందుకే ఇప్పటి వరకు జర్నీ ఇట్లా స్టార్ట్ అవుతుంది, ఇట్లా పోతుంది. ఇక సర్పంచ్ గా మొన్న సక్సెస్ఫుల్ గా ఏమైనా ఛార్జ్ తీసుకుంది, ఎట్లా అనిపించింది? మీ టీం మెంబర్స్ అందరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మాకైతే కొంచెం బాధే ఉండే, మళ్ళీ మాకు ఏడ డేట్స్ ఇస్తుందో ఇవ్వదు, దూరం అయిపోతుంది. ఇప్పటికి ఇస్తలేదు, ఏదో ఇంటర్వ్యూ ఉందంటే వచ్చింది ఇప్పుడు ఎట్లా. ఇక మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే అయితే ఇక దొరకదు. ఇక కామెంట్లలో వేస్తారు కదండి. అట్లా అట్లా సెలెక్ట్ చేసుకోరు. వాస్తవానికి ఫస్ట్ తను చెప్పినట్టు పిక్స్ చూపిస్తే కొన్ని డేస్ హైడ్ చేసారు సాయి అని. అంటే బిఫోర్ కరోనా తర్వాత నేను వచ్చే ముందు ఒక 10 వీడియోస్ ఏమో వేసిరవచ్చు అంతే, మార్విన్ వీడియోస్ లా. సాయి అని భూపాలపల్లి అయ్యగారు, ఇంతకు ముందు నిశాచరం అని ఒక షార్ట్ ఫిలిం వీళ్ళు తీసారు చెప్పారు కదా, తను వీళ్ళకి చాలా డేస్ నుంచి రిఫర్ చేస్తుండు. అది తను చేసిన ఏంటంటే, నేను షార్ట్ ఫిలిం లో బలగం షార్ట్ అప్పుడు మూవీ బాగా హిట్ అయింది కదా, దాన్ని బట్టి షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు. అది 1 day 2 days లో 1 million పోయింది నేను చేసిన షార్ట్ ఫిలిం. అందులో ఎట్లుంటాం, సాడ్ ఒక బిడ్డ క్యారెక్టర్, అక్కడ కూడా నేను బిడ్డనే. డాడీ చచ్చిపోయిన సిచ్యువేషన్ ఆ ఫొటోస్ ఆయన ఏం చేసిండు, స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి పంపిండు. వీళ్ళు ఆ లుక్ చూసేసరికి, ఇప్పుడు సినీ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ లుకింగ్ గుడ్ ఉండాలి. లుకింగ్ గుడ్ ఉంటేనే యాక్టింగ్ తర్వాత చేపించుకోవచ్చు, దాన్ని ఎట్లనైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చూసిన పిక్స్ కు కొంచెం నార్మల్ గా బాగా డల్ గా ఉండే, ఇక అట్లా వీళ్ళు హైడ్ చేసిరు. కావలసుకొని ఆయన చెప్పంగా వీళ్ళు ఒకదానికి పిలిచిరు, బతుకమ్మ షార్ట్ ఫిలిం, బతుకమ్మ చీరలలో అని పిలిచిన తర్వాత, ఇవరకు అంకుల్ చెప్పలేదా నాకు ఒక చిన్న బిట్ వచ్చి చేసిన అని చెప్పి. యాక్చువల్లీ కృష్ణ అని నా పేరింగ్, అప్పుడు ఆయన నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేసిండు. అట్లా ఒక 2 videos 3 videos చేసినాం. చేసినాక ఈ వరకట్నం కింద భూమి పంచాయతీ అనేది అసలు మేము సిరీస్ గా తీయలే. స్టార్టింగ్ నార్మల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ డేట్స్ తీసుకున్నారు, చేద్దాం అనుకున్నాం, వచ్చినాం. కృష్ణకి ఏదో వర్క్ పడితే వెళ్ళిపోయిండు. అక్కడికి ఏం చేయాలి, నా డేట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా నాకు పేమెంట్ ఇవ్వాల్సిందే, షూట్ చేయాలి. నాకు పేరింగ్ లేకుండా ఎవరు అప్పుడు వీళ్ళు ఎవరు లేరు చేయాలని చెప్పేసి, ఇక తిను ప్రశాంత్ అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, తను అప్పుడు వన్ ఆఫ్ ది డైరెక్టర్. వీళ్ళందరు కలిసి ఇక చెయ్యండి బావా అని చెప్పేసి అంటే కంటిన్యూ చేసినాం. ఆ ఫస్ట్ వీడియో ఇంతకు ముందు చేసిన వీడియోస్ కంటే మంచిగా రీచ్ అయింది. అట్లనే ఇక అది సిరీస్ లెక్క తీసుకొచ్చినాం. దీన్ని మనం ఇంకా మంచిగా రీచ్ అవుతుంది కదా, ఇది ఒకటే షార్ట్ ఫిల్మ్ ఎందుకు, యాక్చువల్ ఒక 10 అనుకున్నాం ఫస్ట్ మేము. ఒక 10 అనుకొని ఇట్లనే చేస్తుంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు ఒక డైలాగ్ ఉంది కదా,
అది జస్ట్ మేము చెయ్యంగా అంత రీచ్ అవుతుంది అనుకోలే నా తమ్మునికి కన్నాక ఆ డైలాగ్ వల్ల నాకు జబర్దస్త్ లో కూడా అవకాశం వచ్చింది ఆ ఒక్క డైలాగ్ వల్ల ఆ డైలాగ్ తోని ఇంకా మా వీడియోస్ మొత్తం ఇక రన్ అవుతూనే ఉన్నాయి అట్లనే ఇంకా తనతో పేరింగ్ కంటిన్యూ అయిపోతూనే ఉంది ఇప్పటికి పండుగ నాడు కూడా పాత మొగుడే అన్నట్టు ఇక ఇన్ని సిరీస్లలో కూడా తనతో మరి పాపం ఎంత మంచి పేరు తెలుసా మీది? లేదు మేడం, వాస్తవానికి ఓపిక ఎక్కువ ఉంటది, భరిస్తాడు అందరినీ భరించడం ఒక డైరెక్టర్ కి. కానీ ప్రేమ చూపియడు, అది అసలు వ్యక్తపరచడు. నాకు అదే అనిపిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ప్రేమనే కనిపించదు. కామన్ అంటే ఏదో పెళ్ళామా ఉంది కొంచెం అని మేమందరం ఇట్లా అనంగా వస్తాడు. చెప్పన్నా వద్దో తెలియదు కానీ మీరు అన్న డౌట్ నాకు రేజ్ అయ్యి వాళ్ళ సీన్లు అట్లా ఉంటాడు. ఫస్ట్ పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత కొంచెం అమ్మాయి కొంచెం సూసైడ్ దాకా పోయినప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడుతానేమో అని చూసినాడా. నేను మొత్తుకున్నా కొంచెం దగ్గర కనీసం మాట్లాడండి మీరు, మరీ ఏదో చేయమని చెప్తలేను, మేము అక్కడ జస్ట్ మాట్లాడండి. ఇక అంతే ఫస్ట్ నుంచి తను అట్లనే, ఇక మనం చెప్పినా అని కాదు కానీ అలా తన అంతే ఉంటాడు. మేము తన దగ్గర ఈ రొమాంటిక్ యాంగిల్ అనేది తీసేసిండు అక్కడ పేర్స్ కి. ఏదో కొంత వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి, మరీ ఎట్లనో చూపించమన్నట్లే, జస్ట్ వాళ్ళ ఒక ప్రైవసీ కొంత ఇట్లా ప్రేమగా మాట్లాడుకోవడం, పక్కన కూర్చోవడం, ఒక ప్లానింగ్ ఇది అట్లా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అన్న దగ్గర నుంచి రాలే కానీ పెట్టాడు రెడీగా పో అంటాడు. కావాలని స్కిప్ చేస్తుండ అక్కడ, అర్థం కావట్లే, వాంటెడ్లీ స్కిప్ చేస్తున్నాడు. ఈసారి నెక్స్ట్ మేము అది చూడాలి, ప్రేక్షకుల ఈగర్లీ వెయిటింగ్. కోరిక అస్సలు నెరవేరదు మేడం. అట్లా పార్క్ తీసుకెళ్ళండి, అట్లా బైక్ రైడ్ లో ఒక పాట వేసుకోండి, అట్లా చిన్న ఎక్స్పెక్ట్ చేయకండి, అస్సలే జరగదు. మా బిడ్డ గోళీలు మింగిన తర్వాత హాస్పిటల్ పడ్డాక వీళ్ళిద్దరైతే గ్యాప్ ఉంది కదా, హాస్పిటల్లో వీళ్ళిద్దరిది కలిసి ఒకటి ఉంటుంది పెట్టాలి. అవును, నేను అక్కడనే ఉన్నా, నేను మొత్తుకుంటానా కొంచెం ఇట్లా టచ్ చేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన అదే అంటున్నా నేను. నీకేం పని లేదు మనీ కిసండి లేదు ఆ సాఫ్ట్ టచ్ అనేది కావాలి. అంటే ఆఫ్టర్ గ్యాప్ తర్వాత కలిసిరు కదా, నేను నాలాగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ నేను ఎక్స్ప్రెస్ చేసిన, ఇప్పుడు మీరు కూడా అనుకున్నారని చెప్పానుగా, అది కామన్, అది అవసరం మనకి. ఇప్పుడు మొన్న మీ సీన్ లో అయితే నువ్వు అన్నారు ఏది, ఇప్పుడు నా మాట నువ్వు వినలేదు, ఎంతసేపు నీ ఫ్యామిలీ కోసమే పెట్టుకున్నావు, నువ్వు గొడవ అంటున్నా, మొత్తం ఇన్ని రోజులు కష్టం అంతా నీ ఫ్యామిలీ కోసమే చేసినావు అన్న మాట ఇన్లే, నువ్వు నా రెక్కలన్నీ పోయినాయి అది ఇదని ఆమె డైలాగ్ మాట్లాడితే లాస్ట్కి ఒకటి నువ్వు సపోర్టింగ్ ఒకటి మాట్లాడినావు. సరే ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిని పిలిచి మాట్లాడతా అన్నాను, ఆ మాట మీ వయసుకు ఆ మాట సరిపోయింది, అంటే నువ్వు భార్య మాట వింటున్నావు అది ఒక మాట, అది మీ వయసు కరెక్ట్ మ్యాచ్. వీళ్ళు చూపిస్తలేరు అట్లా అస్సలు. కెమెరా కొట్టుకోమంటే ఇట్లా వస్తాడు, తయారుగా పడతాడు. కానీ ఏ సీన్ కూడా మేడం తను అనుకున్నది వచ్చే వరకు అసలు కాంప్రమైజ్ కాదు. మేము ఎంత చేసినా కూడా లేదు మళ్ళీ చేయండి ఒకసారి అంటాడు. అరే మంచిగా వచ్చింది కదా తమ్ముడు అంటే రియల్ గా నేను తమ్ముడు అంట, మంచిగా వచ్చింది కదా తమ్ముడు అంటాడు. లేదు అక్క మళ్ళీ ఒకసారి చేద్దాం, మంచిగా చేద్దాం, ఇట్లా కాంప్రమైజ్ కాడు. తను అనుకున్నది వచ్చే వరకు చేపిస్తూనే ఉంటాడు మమ్మల్ని, చేపించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది మమ్మల్ని.